వెంకట సుబ్బమ్మ తనకున్న 5.5 తులాల పైన బంగారు ఆభరణాలు ఎవరికీ తెలియకుండా పాత చీరలోనే మూటకట్టి పెట్టింది. ఆ విషయం మర్చిపోయి పాత చీరలన్నీ ఆ వ్యాపారికి ఇచ్చేసింది. సాయంత్రానికి బంగారు నగలు మూటకట్టిన పాత చీర కూడా వ్యాపారికి చేసిన విషయం గుర్తుకొచ్చిన వెంకట సుబ్బమ్మ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామంలోని సీసీటీవీ విజువల్స్ పరిశీలించారు. చీరలు కొనుగోలు చేసిన వ్యక్తిని తెనాలికి చెందిన తాడేశెట్టి సాంబశివరావుగా గుర్తించారు. వెంటనే అతన్ని సంప్రదించేందుకు తెనాలి వెళ్లారు. అయితే అప్పటికే ఆ చీరల మడతలు విప్పిన వ్యాపారి సాంబశివరావు అందులో బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించాడు. వాటిని జాగ్రత్త చేసి పోలీసుల వద్దకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో పోలీసులు రావడంతో 2 బంగారు గాజులతో పాటు గొలుసును వారికి అప్పగించాడు. వాటిని పోలీసులు సుబ్బమ్మకు అందజేశారు. బంగారు ఆభరణాలు తిరిగి అప్పగించిన పోలీసులకు సుబ్బమ్మ కృతజ్ఞతలు చెప్పింది.